నమస్కారం బాలచంద్ర శర్మ గారు. నమస్కారం సార్. సార్ మీరు ప్రతిసారి ఒక టెంపుల్ గురించి చెప్తా ఉంటారు. ఆ టెంపుల్ వల్ల కూడా చాలామంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మంచి ఫలితం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయం మీ దాకా కూడా వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏ టెంపుల్ వెళ్తే మనకు బాగుంటుంది అంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరం అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తాం సార్. తిరుపతికి వెళ్తాం, శ్రీశైలంకి వెళ్తాం. ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా దగ్గరలో ఇంకేదో ఒక నిగూఢమైనటువంటి ఆలయాలు ఉంటాయి. ఓకే. మనకి శ్రీశైలంకి వెళ్తే కింద అడవిలో అమ్మవారికి సంబంధించి దేవాలయం ఉంటుంది. అలా తిరుపతిలో కూడా కొండపైన ఇంకా మనం 6-7 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే జపాలి ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంటుంది. ఇక్కడ తిరుమల కొండ పైన. ఓకే. అక్కడ గోగర్భ తీర్థం నుండి ఆల్మోస్ట్ మనం ఒక 5-6 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకు ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి, అది కూడా నాకు తెలిసి కింద తిరుమలలో కింద స్వామివారి యొక్క శ్రీవారి పాదాలు వెళ్ళే దారిలో ఉంటుండొచ్చు. అయితే జపాలి ఆంజనేయ స్వామి దేవాలయం చాలా 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 శ్రేష్టమైంది. ఇప్పుడు ఆలయం ఇంకా చాలా మరమ్మతులు జరిగింది, కానీ నేను వెళ్ళినప్పుడు అయితే మెట్లు కూడా వచ్చిన భక్తులు ఒక బోర్డు పెట్టారనమాట కొంతకాలం. మీరు ఎవరైనా ఓపిక ఉన్న వాళ్ళు వెళ్తూ ఈ బండలన్నీ పరుచుకుంటూ వెళ్ళండి అని. ఓకే. కొంతమంది అలా బండలు పరిచి ఓపికన్నంత వరకు పరుచుకుంటూ అట్లా వెళ్తే తర్వాత టీటీడీ వాళ్ళ దృష్టి పడి మెట్లు చేయించి చాలా బాగా చేశారు. నేను అప్పుడు వెళ్ళా. అసలు అప్పుడు ఇంకా చాలా బాగుండేది. చల్లటి వాతావరణము, అది ఏదో తెలియదు ఒక భావం సార్. వెళ్తూ ఉంటే మనకి ఎలా ఉంటది అనంటే, మన చుట్టూ ఎవరో ఒక 30-40 మంది తిరుగుతున్నారు. ఓకే. మనతో పాటు నడుస్తున్నారు. చల్లటి గాలి, ఒక పక్క నీళ్లు ప్రవహిస్తుంటాయి. సీతమ్మ డ్యామ్ అని ఉంటది పైన. ఆ డ్యామ్ లో నుంచి వచ్చేటువంటి నీళ్లు ప్రవహిస్తుంటాయి. వెళ్తుంటే మధ్యలో ఇప్పుడు ఒక 3-4 అడుగుల లోతులో ఒక కాలువ ప్రవహిస్తుంటది. దానిలో అందరు ఎవరైనా సరే దిగాల్సిందే. దిగితే కాలు కడుక్కోవాలి. ఆ సీతమ్మ డ్యామ్ నుంచి వచ్చినటువంటి నీళ్ళు అవి దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాతకి అప్పుడు ఇక దేవాలయ ప్రాంగణం ఇదంతా కూడా ఏజ్డ్ వాళ్ళు పోవడం చాలా కష్టం. కొంచెం యంగ్ యూత్ ఒక 40-45 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు వాళ్ళు కూడా ఓపిక చేసుకొని నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అలా వెళ్ళిన తర్వాతకి ఆ స్వామివారి దేవాలయం ప్రారంభం అవుతుంటే సరే లెఫ్ట్ సైడ్ ఏవో షాప్లో పెట్టారు, రైట్ సైడ్ ఇంకేదో ఒక పెద్ద కొలంలా ఉంటుంది, మధ్యలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే, చెట్టంతా కూడా ఒక గణపతి చెట్టు దగ్గర ఇలా కూర్చొని అతుక్కుని ఉంటే ఎలా ఉంటుంది అలా ఆకారం, ఆయన తొండము, ఆయన బొజ్జ, చేతులు, అది కరెక్ట్ గా వెనకాలే మనకు ఆంజనేయ స్వామి గుడి అలా కనిపిస్తుంది. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు, రెండోసారి వెళ్ళినప్పుడు, మూడోసారి ఎప్పుడు వెళ్ళినా సరే ఇట్లా రోమాలు నిక్కబోడుస్తాయి చూస్తుంటే. ఎంత అద్భుతంగా, నిజంగా గణపతి ఒరిజినల్ గణపతి వచ్చి కూర్చున్నాడా అన్నట్టుగా ఉంటది. ఇంకా దానికి చాలా మంది ఇవాళ మూడోసారి వెళ్ళినప్పుడు అయితే ఇట్లా రూపాయి బిల్లలు అతికిచ్చి చాలా మందికి చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా సార్. అది అతికితే ఏదో కోరిక తీరుతుందని లేకుండా ఇవన్నీ ఏదో చేశారు, కానీ లేదు, అది ఏం లేదు, సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఏర్పడ్డది స్వామివారి రూపం అది. ఆ వెనకాల స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటిది. అయితే ఈ దేవాలయాన్ని అసలు ఫస్ట్ గుర్తించింది ఎవరంటే హాతీరాం బాబా. మనకు నమో వెంకటేశాయ అని రాఘవేంద్ర రావు గారు ఒక సినిమా తీశారు. హాతీరాం బాబా గారు వాస్తవంగా ఏనుగొచ్చి ఆయన కాపాడినప్పటి నుంచి ఆయన హాతీరాం బాబా అని పెట్టారు. ఆయన పరమ వెంకటేశ్వర స్వామి భక్తులు, ఆంజనేయ స్వామి ఉపాసకులు. ఆయన తెలుసుకుని ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఆ చోటుకున్న పేరు జపాలి. ఆ జపాలి ఎందుకు వచ్చింది అంటే, స్వామివారి స్వయంభూగా విగ్రహం ఉంటుంది, అద్భుతంగా ఉంటారు. స్వామివారి గుడి పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంటుంది. చెట్టు పక్కనే చాలా మంది సాధువులు ఉండే ఒక రూమ్ ఉంటుంది. ఆ పక్క నుంచి వెళ్తే ఆ స్వామివారి గుడి వెనకాల ఒక చెట్టు ఉంటుంది సార్. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే అలా వంగి వెనకాల మొత్తం అంతా కొలను, నది. సీతమ్మ వారు నగలు రావణాసుడు తీసుకెళ్లేటప్పుడు నగలన్నీ మూట కట్టి పడేసిందట. పడేసినప్పుడు వచ్చి అక్కడ ఆంజనేయ స్వామి వారు ఇట్లా సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టి చేతులు పడినాయి. అందుకని ఆయన జపం చేసుకుంటూ అర్ఘ్యం విడిచేటప్పుడు అమ్మవారి నగలొచ్చి పడ్డాయి కాబట్టి అది జపాలి. ఆ నగలు పడ్డప్పుడు ఆ చెట్టు వంగింది. అట్లా ఏదో నదికి ఇట్లా దండం పెట్టినట్టు. అప్పటి నుంచి ఆ చెట్టు అలాగే ఉంది. ఇప్పటికి మీరు వెళ్తే ఆ నది మొత్తం అంతా మనకు అలా చెట్టు అంతా ఇట్లా వంగి నదికి దండం పెడుతున్నట్టు ఉంటుంది.
ఆ తర్వాత అక్కడికి రాముల వారు లక్ష్మణస్వామి వచ్చి నగలన్నీ చూయించి అడుగుతుంటే రాముల వారి కళ్ళన్నీ చెమరిపోయి నీళ్ళు వచ్చేసి లక్ష్మణ నా వల్ల కావట్లేదయ్యా నువ్వు చూడొకసారి అని అంటే ముక్కుపులో చూయించారట. నాకు తెలియదు, మా వదిందో కాదో, చో జుంకీలు నాకు తెలియదు, అదేమిటయ్యా కంఠాభరణం నాకు తెలియదు, అదేమిటయ్యా మరి ఇజ్జూడు అని చెప్పి కాళ్ళకు పెట్టుకునేటువంటి ఉంటాయి కదా గజ్జలు, ఖచ్చితంగా ఇది వదినవే అని చెప్పారట. ఓకే, ఎందుకు అది అంటే ఎన్నడూ నేను మా వదిన గారి ముఖం కూడా చూడలేదు, ఎప్పుడు ఆ పాదాలే నేను చూసా అని చెప్పాడు. అంత గొప్పవాడు లక్ష్మణుడు. ఆ జరిగిన సంఘటన కూడా అక్కడే జరిగింది. ఓకే, అందుకే మనకున్నటువంటి 7 కొండల్లో శేషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి అంటారు. ఆంజనేయ స్వామి పుట్టి పెరిగింది అక్కడే. ఓకే, మన తిరుమల కొండలలో ఒక కొండలో చాలా మంది నార్త్ ఇండియాలో అంటారు కాదు. రామాయణం చూసుకుంటే కూడా స్వామివారు అయోధ్య నుండి ప్రారంభమై వస్తూ 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 మన తిరుమలకు వచ్చారు. ఓకే, ఎక్కడుందో నా సీత అని వెతుక్కుంటూ వచ్చి భద్రాచలం గుండా కూడా వచ్చిన తర్వాతకి ఈ యొక్క భద్రాచలంలో రావణాసురుడు అపహరిస్తే అక్కడ నుండి తిరుపతి నుండి అలా వెళ్తూ వెళ్తూ కింది దాకా వెళ్ళారు. ఓకే, కాబట్టి ఆ ప్రదేశానికి జపాలి అన్న పేరు. అక్కడ స్వామివారు అమ్మవారి యొక్క నగలు చూడటము, అక్కడి నుండి మొత్తం అంతా కిష్కింద సంబంధించినటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ఆ సమూహాన్ని అంతా తీసుకోవడము, అక్కడ నుండి పరివారం అంతా తీసుకొని ఆ తమిళనాడు రామేశ్వరం దాకా వెళ్ళడము, అక్కడ ఈ యుద్ధం ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఆ జపాలి ప్రదేశం చాలా శ్రేష్టం. దయచేసి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళండి, మళ్ళీ వెళ్ళండి, వెళ్ళి మీ అనుభవం ఏంటో కింద వీడియో కింద కామెంట్ కూడా చేయండి. చాలా చాలా అద్భుతమైనటువంటి భావన పొందుతారు. దాన్ని మీరు మాతో మళ్ళీ షేర్ చేసుకుంటారు కూడా. ఓకే, కాబట్టి మొత్తానికి అక్కడ హనుమంతుని దర్శించుకుంటే మనకున్న కష్టాలు బాధలన్నీ తీరుతాయంటారా? మరి అక్కడికి వెళ్తే ఏ దేవాలయానికి వెళ్ళినా మన కష్టాలు బాధలు తీరవు సార్. మన కష్టాలు బాధలు తీరడానికి శక్తి దేవుడు మనకిస్తాడు, అంతే. ఆ దేవాలయం అనుభవించాల్సిందే కర్మ అంటారు. అనుభవించడం కూడా ఏంటంటే అది మనం అనుకుంటే బాధ, ఓకే, అది మనం అనుకోకుండా ఇదేగా అనుకుంటే అంతేగా ఇంతేగా అనుకునేటువంటి తత్వాన్ని ఇస్తుంది. ఓకే, పుణ్యక్షేత్రం ఎప్పుడైనా సరే మనకు కష్టాలు తీర్చవు. ఏ దేవుడు కష్టాలు తీర్చాడు? మన లలాట లిఖితం బ్రహ్మ రాశాడా కావాల్సిందే. ఆ వచ్చిన కష్టాన్ని ఎలా సులువుగా దాటివేయాలో ఇచ్చే శక్తిని దేవుడిస్తాడు. ఓకే, ఈ జపాలికి వెళ్తే కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత శక్తి దేవుడిస్తాడు. దయచేసి అందరూ వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. సో మొత్తానికి జపాలి తీర్థ విశిష్టతని వివరించారు సార్. ధన్యవాదాలు.